హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో 1 వీక్ అయింది కదండి, ఎలాంటి వీడియో అప్లోడ్ చేయక. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండిపోయాయి, సో దానివల్లే అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాము. యాక్చువల్లీ మనకు డిసెంబర్ మంత్ ఎండ్ ఉంది. వీక్లీ వీక్లీ కాదు, మంత్లీ అండ్ ఇయర్ ఎండింగ్ కదా. నేను ఒక చిన్న క్వశ్చన్, ఏమనుకోకండి. ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్తో ఎవరైనా కూడా, బిగినర్స్కి అయినా చెప్తున్నాను, ఇయర్‌లో మీరొక 6 మంత్స్, 1 ఇయర్ మీ స్టాక్ మార్కెట్‌లో మీరు ఎంటర్ అయ్యి, ఈ 1 ఇయర్ 2024లో మీరెంత క్యాపిటల్ అనేది మీ డీమ్యాట్ అకౌంట్‌కి డంప్ చేశారు. సో, మీరు ఆ క్యాపిటల్ మీద ఎంత పర్సెంటేజ్ వరకి మినిమమ్ ఒక 2-5 అది ప్రాఫిట్ అనేది మీకుందా లేదా? ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్‌కి నేను చెప్పేది ఏంటి అంటే, ఇయర్ ఎండింగ్‌లో మన క్యాపిటల్ మీద 2-5% అనేది ప్రాఫిట్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే. క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటూ 2-5% ప్రాఫిట్ తీసినామంటే మనకి అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఇంకొంచెం గ్రోత్ అనేది ఉంటుంది స్టాక్ మార్కెట్‌లో. మీరు స్టాండ్ అవ్వగలుగుతారు ఇక్కడ. ఓకేనా? లేదు, ఇన్ కేస్ మన క్యాపిటల్ అనేది గ్రీన్‌లో కాకుండా రెడ్‌లో ఉందనుకుందాం. ఇప్పటివరకు మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశారో ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. థింక్ చేయండి. ఎందుకంటే అప్‌కమింగ్ ఇయర్స్‌లో అలాంటివి అంటే యూజ్ చేయకుండా ఇంకొక వే అనేది ఇక్కడ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఎళ్ళండి. ఇంకోటి ఏంటి అంటే, చాలా చాలా ఇంపార్టెంట్, క్యాపిటల్‌ని ఇక్కడి నుంచి మీరు అకౌంట్‌లోకి డంప్ చేయకండి. ఒక ఇయర్ మొత్తం కంప్లీట్‌గా మీరు ఏదైనా ఒక సెగ్మెంట్‌ని తీసుకోండి. ఓకే. అన్నిట్లల్లో చేయాలంటే అది కాని ముచ్చట ఎప్పుడు గాని. చెప్తున్న బిగినర్స్‌కి. అరే! మార్కెట్ అనేది ఎట్లుంటదంటే చాలా అగ్రెసివ్‌గా మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తా ఉంటది. ఓకేనా? సో, అలాంటి వాటిని ఫస్ట్ మనం మన యొక్క మెంటల్ స్ట్రెస్‌ని చాలా చాలా పరీక్షిస్తది. ఓకేనా? సో, అందుకే పేషెన్స్‌గా ఉండడం నేర్చుకోండి. మీరు ఓవర్ అగ్రెసివ్ అవ్వద్దు మార్కెట్‌లో. ఏదన్నా ఒక్క సెగ్మెంట్‌ని మాత్రమే, అది ఈక్విటీ అయినా, లేకపోతే ఫ్యూచర్స్ అయినా, ఆప్షన్స్ అయినా, ఇన్ కేస్ ఆప్షన్స్ అయినా గూడా నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది, మన ఫిన్ నిఫ్టీ, ఏదైనా సమ్ సెగ్మెంట్, ఏదన్నా ఒక్కటే సెగ్మెంట్. దాన్ని మాత్రమే మీరు చూజ్ చేసుకొని, నెక్స్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్‌గా అంటే మీరు తీసుకున్న సెగ్మెంట్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. స్టార్టింగ్ నుంచి మంత్ ఎండ్ వరకి, ఇయర్ ఎండింగ్ వరకు అలా మీరు చూస్తా ఉంటే కంపల్సరీగా చెప్తున్నాను. మీకు అట్‌లీస్ట్ ఒక 30-40 పాయింట్స్ అంటే పర్సెంటేజ్ అయినా మీకు కంపల్సరీగా మీరిప్పటి వరకు చూసిన వే అనేది కరెక్ట్ కాదు. వేరే డిఫరెంట్ వే ఉంది. ఇందులో మనం ఈ స్టాక్ మార్కెట్‌లో మనం సక్సెస్ అవ్వడానికి అనేది ఒకటైతే కంపల్సరీగా మీకొస్తది. జెన్యూన్‌గా చెప్తున్నాను. సో, మీరు ఫస్ట్ నేర్చుకోండి. ఓకేనా? లేదు, నేను ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి కంప్లీట్‌గా వాళ్ళేది చెప్తే నేను బ్లైండ్‌గా ఎళ్ళిపోతాను అంటే, అలా ఎవ్వరిని నమ్మకండి. ఓకేనా? అందులో నా ఛానెల్ ఉంది, లేకపోతే నా క్లయింట్స్ ఉన్నా, లేకపోతే నేనున్నా కూడా నమ్మకండి. ఓకేనా? ఎందుకంటే క్యాపిటల్ అనేది మనది. సో, ట్రస్ట్ అనేది ఇవ్వడం అంత ఈజీ గాదు. నేను గూడా ఒప్పుకుంటాను. కాకపోతే మీరు ట్రస్ట్ చేశారంటే దానికి కూడా లిమిట్ ఉండాలి. ఓవర్ అగ్రెసివ్ అవ్వకూడదు. ఓకేనా? సో, అది. ఇంకోటేంటి అంటే, ఇప్పటివరకి స్టాక్ మార్కెట్‌లో 80-90% లాసెస్ అయిన వాళ్ళు చాలా వరకున్నారు. ఎస్పెషల్‌గా ఎఫ్&ఓలో. ఇన్ కేస్ నా ఛానెల్‌లో ఎంతో కొంత కంటెంట్ అనేది మీకు అంటే యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే, నేను ఇప్పుడు అన్ని సిగ్నల్స్ గురించి చెప్పట్లా. అంటే నేను ఫర్దర్‌గా ఎలా అంటే, స్టార్టింగ్ నుంచి నాకు బ్యాంక్ నిఫ్టీ అంటే కొంచెం ఎందుకో తెలీదు. బ్యాంక్ నిఫ్టీలో ఆహ్, ఎలా అంటే అంత అగ్రెసివ్‌గా ఉంటుంది మార్కెట్ అని తెలుసు. కాకపోతే ఎందుకో నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీనే కొంచెం ఎక్కువ వరకు నేను అబ్జర్వ్ చేసేదన్నమాట సెగ్మెంట్స్‌లో. ఎందుకంటే చాలా బ్యాలెన్స్‌గా ఉంటుంది నిఫ్టీ అంటారు గదా. సో, అది మనకి ప్రాఫిట్ ఇవ్వడం గూడా అంతే బ్యాలెన్స్‌గా ఉంటది. అంతే సిస్టమాటిక్‌గా ఉంటది. ఓకేనా? సో, అంత సిస్టమాటిక్‌గా మనం స్టాక్ మార్కెట్‌లో ఎర్నింగ్ అంటే కొంచెం కష్టమవుతుందన్నమాట. సో, మనం అలా గాకుండా, ఎందుకంటే మళ్ళీ
నేను ఆల్మోస్ట్ ఒక 23 ఏజ్‌లో రావడం జరిగిందనమాట. సో, అక్కడ ఏంటంటే ఇంత స్లోగా రావడం అంటే కష్టం గానీ, మనకు కొంచెం అగ్రెసివ్‌గానే ఎళ్దాము అన్నట్టుగా నాకు ఆ టైంలో సెర్చ్ చేస్తున్నా నాకు బ్యాంక్ నిఫ్టీ తగిలింది. ఓకేనా. సో, ఇప్పటివరకి నేనిప్పుడు 8-9 ఇయర్స్ అవుతుంది స్టాక్ మార్కెట్‌లో ఉండి. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం బ్యాంక్ నిఫ్టీ అండి. కోర్స్ ఇప్పుడు అందరికీ ఒకటే నచ్చాలని ఏం లేదు. చాలా వరకు నిఫ్టీ చూడండి, చూజ్ చేసుకోండి అనేసి చెప్తారు బిగినర్స్‌కి. కానీ నాకేంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం నా వరకైతే నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉందనమాట. ఓకే. సో, ఫైన్. నే అంటే నేను బ్యాంక్ నిఫ్టీ సెగ్మెంట్ తీసుకున్నాను గదా అని కాదు. మీరేదన్నా ఒక సెగ్మెంట్‌ని తీసుకొని దాని మించి మీరు ప్లాన్ అనేది ప్రాపర్‌గా చేసుకొని ఎళ్ళండి. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్. ఇక్కడ డైలీ చార్ట్ ఎందుకు అంటే మీరు ఒకసారి ఇక్కడ చార్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. కేర్ఫుల్గా వినండి. ఈ కన్సల్టేషన్ ఉందా అండి, అంటే అప్ సైడ్ వెళ్ళింది కదా మార్కెట్, ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి సో సేమ్ జోన్లో మళ్ళీ కన్సల్టేషన్ అయింది. ఓకేనా. కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇదే జోన్లో మళ్ళీ కన్సల్టేషన్ అయింది. కొంచెం మార్కెట్ అనేది ఈసారి వోల్టాలిటీగా అప్ సైడ్ వెళ్ళింది అనమాట. ఓకే. సో మళ్ళీ సేమ్ రేంజ్కి వచ్చింది. నేను ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పట్లా. ఓకేనా. చాలా క్లియర్గా వినండి. నేను ఎలాంటి సపోర్ట్ రెసిస్టెన్స్ లేకపోతే ఆ, మన ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి మేము మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. ఓకే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మార్కెట్ ఇప్పటి నుంచి అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. చూడండి, ఎప్పుడు కూడా మార్కెట్ని రేపు ఏమవుతుంది లేకపోతే నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అనే ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అయితే వేస్ట్ అండి మార్కెట్‌లో. ఓకేనా. దేనికి పనికిరావు. చాలా క్లియర్‌గా చెప్తున్నా నేను. ఓకే. కాకపోతే ఇన్ కేస్ ఏదైనా ఆపర్చునిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీ వైస్‌లో అంటే నేను జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. ఎందుకంటే మాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఫేస్ చేసిన వాటిని బట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్రియేటివిటీ అని ఉంటుంది. ఓకేనా. సో దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేస్తారు, దాంట్లో ఎంతమంది సక్సెస్ అవుతారు, ఎక్స్పెషల్గా స్టాక్ మార్కెట్కి సంబంధించి అనేది చాలా తక్కువ మందే ఉన్నారు. ఓకే ఫైన్. సో నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను చెప్పింది మీరు కాపీ పేస్ట్ చేయాలని నేను అనట్లా. కాకపోతే మేము చెప్తున్న ఈ ఎడ్యుకేషన్ పర్పస్ వ్యూ ఏంటి అంటే మీకు హెల్ప్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో మేము చెప్తున్నాం కదా. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ ఎవరైతే ఈ ఇయర్‌లో కంప్లీట్‌గా రెడ్‌లో ఉందో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ అనేది, వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ పర్పస్‌లో మాత్రం కంపల్సరీగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే వ్యూ పాయింట్ ఆఫ్‌లో చెప్తున్నాం. ఓకే. సో, మంత్లీ వైస్ చూడండి. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ పక్కకు పెడితే ఇక్కడున్న 1 క్యాండిల్ అనేది 1 మంత్ కదా. సో, ఆల్మోస్ట్ 6 క్యాండిల్స్ సేమ్ జోన్‌లో పడ్డాయి. చూసారా? ఇది మనకి మన ఎలక్షన్స్ రిజల్ట్ ఉంది చూసారా? ఆ టైంలో పడింది. సో, తర్వాత ఇక్కడి వరకు రాలేదు. నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లో నేను చెప్పడం జరిగింది. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాను? ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేయడం అంత ఈజీ థింగ్ కాదు. కంపల్సరీగా ఇక్కడ ఏంటి అంటే కంట్రీ వైస్‌లో ఏదైనా పానిక్ సిచ్యువేషన్ అనేది రావాలి. నెగెటివ్‌గా వస్తే తప్పించి అంత ఫాస్ట్‌గా ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేయరు అనేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పాను? ఈ టేల్స్ ఉన్నాయి చూసారా? ఈ టేల్స్ కింద ఆర్డర్స్ ఉంటానే ఉంటాయి. సో, ఏ టేల్ కిందకైతే నెక్స్ట్ మంత్‌కి సంబంధించిన క్యాండిల్ వస్తదో అక్కడి నుంచి మళ్ళీ సమ్ బౌన్స్ అనేది ఇస్తది అనేసి కూడా చెప్పాను. ఓకేనా. ఇవి 2 మనము డౌన్ సైడ్ తీసుకున్నాం. అప్ సైడ్ ఏం చెప్పాను? ఈ క్యాండిల్ ఉందా? హై ఉంది కదా 54,467 చూడండి. సో 54,467లో ఈ హైని బ్రేక్ చేయాలి. లేకపోతే ఈ టేల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్క టేల్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ టేల్ యొక్క
చూడండి కిందికి రాగానే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, ఈ టైల్ని క్రాస్ చేసింది, మళ్ళీ అప్ సైడ్. సో ఇంకా రాలేదు. ఇన్ కేస్ ఈ టైల్ ఉందా ఇక్కడ ఉన్నాయి, ఈ టైల్ కింద కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా అగ్రెసివ్గా మార్కెట్ పడినా ఈ ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసినా కూడా కంపల్సరీగా ఈ టైల్ యొక్క డౌన్కి వస్తే మాత్రం కంపల్సరీగా మార్కెట్ ఎంతో కొంత మళ్ళీ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఆ టైంలో మన కంట్రీ వైజ్లో కానీ లేకపోతే అదర్ కంట్రీస్కి సంబంధించిన ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ లేకపోతే ఓకేనా. సో అలా కాదు, ఏదన్నా చాలా నెగిటివ్ న్యూస్ అనుకుందాం, మరి ప్యానిక్ సిచ్యువేషన్ వస్తే మాత్రం కంపల్సరీగా క్లియర్ చేస్తారు ఓకేనా. లేకపోతే మాత్రం కంపల్సరీగా ఈ టైల్స్ కింద ఆర్డర్స్ ఉంటానే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం కన్సల్టేషన్ అవ్వచ్చు. ఇదేంటంటే మంత్లీ వైజ్ ఓకేనా. చాలా వరకు ఎవరైనా కూడా ఎఫ్ఎన్ఓలో రేపు ఏమవుతుంది అనేసి డైలీ క్యాండిల్నే చూస్తారు తప్పించి వీక్లీలోకి మంత్లీలోకి రారే. వీటిని కూడా అబ్జర్వ్ చేయండి. వీటిని అబ్జర్వ్ చేస్తేనే మీకు డైలీ అనేది ఎలాంటి మూమెంట్ తీసుకోవాలని అర్థమవుద్ది ఓకేనా. ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్కే ఎందుకు వెళ్తారు, లాంగ్ టర్మ్లో కూడా చూడండి. 1 మంత్ వైజ్లో మీరు క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి, కొంచెం నేర్చుకోండి. మీకు కూడా ఎంతో కొంత అర్థమవుతుంది కదా, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు కదా ఓకేనా. సో కన్సల్టేషనే అవుతుంది మంత్లీ వైజ్లో. అప్ సైడ్ అయితే ఈ 54,467 ఉందండి. ఈ హైని బ్రేక్ చేయాలి. కాకపోతే ఇప్పుడు అంత పాజిటివ్ న్యూస్ ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు ఏ కంట్రీకి సంబంధించి అయినా కూడా. సో ఇంత ఫాస్ట్గా రాకపోవచ్చు, కాకపోతే ఇక్కడ మనకి డౌన్లోనే ఆర్డర్స్ ఉన్నాయి అబ్బా. వీటిని క్లియర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడున్న ఆర్డర్స్ని క్లియర్ చేస్తుందో ఆ టైంలో ఏంటి అంటే మార్కెట్ అనేది కొంచెం మంచి ర్యాలీ ఇస్తుంది ఓకేనా, అప్ సైడ్. లేకపోతే ఇలాగే కన్సల్టేషన్లో ఉంటే ఏంటంటే ఇన్ కేస్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళినా కూడా వోల్టాలిటీ ఉంటుంది. సో ఆ టైంలో మనం డైలీ చేసే వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అది ఎంతవరకు వెళ్ళి రివర్స్ అవుతుంది అనేది చెప్పలేము వోల్టాలిటీతోనే అప్ సైడ్ వెళ్తే ఓకేనా. డౌన్ సైడ్కి వస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంకా అంటారు కదా సమ్ కొటేషన్స్ ఉంటాయి కదా, నిప్పుకు ఆర్జం పోసినట్టే అన్నట్టుగా. సో అలా ఉంటుంది వోల్టాలిటీతో డౌన్కి వస్తే. కానీ అప్ సైడ్ వెళ్తే అలా ఉండదు, ఎందుకంటే అది ఎక్కడ సంది దొరికితే అక్కడి నుంచి పడేద్దాం రా అన్నట్టుగానే వెనకాలే తిరుగుతూ ఉంటుంది. సో అందుకే అంత కంఫర్టబుల్ అనిపించదు అన్నమాట అప్ సైడ్ వెళ్ళేటప్పుడు వోల్టాలిటీ ఉంటాయి. సో ఈ కన్సల్టేషన్ అంతా బ్రేక్ చేయాలంటే కంపల్సరీగా మార్కెట్ అనేది అలాంటి మూవ్ అనేది రావాలి ఓకేనా. ఓకే ఫైన్, ఇంకా 1 వీక్ వస్తుందా లేకపోతే 1 మంత్కి వస్తుందా 6 మంత్స్కి వస్తుందా అంటే ఎవరికి చెప్పలేము. కాకపోతే ఈ కన్సల్టేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని ఎప్పుడు కూడా మీరు అగ్రెసివ్ క్యాండిల్స్ కోసం చూడకండి. అది వీక్లీలో అయినా డైలీలో అయినా మంత్లీ అయినా దోజే క్యాండిల్స్ ఓకేనా. ఇక్కడ ఉన్న క్యాండిల్స్లో మీకు ఏదైనా అగ్రెసివ్ క్యాండిల్ అనిపించిందా చూడండి 6 మంత్స్లో ఈ ఒక్క క్యాండిల్ తప్పించి, అంతేనా కదా. అంటే క్యాండిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దోజీ క్యాండిల్తోనే అప్లై చేయండి ఎఫ్ఎన్ఓలో. చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమేనండి. మీకు హెల్ప్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే మీరు ప్రొసీడ్ అవ్వండి ఓకేనా. ఇక్కడ ఎందుకంటే ఇంకొకరిని ఫోర్స్ చేసే ఆలోచనలో ఎవరమూ లేవు ఓకేనా. అంత టైం కూడా నిజానికి లేదు ఓకే. సో ఈ కన్సల్టేషన్లో దోజీ క్యాండిల్సే క్రియేట్ అయ్యాయి కదా, అగ్రెసివ్ క్యాండిల్ కోసం చూస్తే ఎట్లా. ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి మీ ఒప్పుకుందాం, కానీ వీటిని బ్రేక్ చేయాలనేది ఏమైనా రూల్ ఉందా నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉండొచ్చేమో, చెప్పలేము కదా. సో రేపు ఏమవుతుందో తెలియనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దోజీ క్యాండిల్ అప్లై చేస్తే రన్నింగ్లో మనం దాంతోపాటు వెళ్ళొచ్చు. అగ్రెసివ్ క్యాండిల్ పడినా కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే గెయిన్ చేస్తాం కదా, సరిపోదా. 100 పాయింట్లు పెరిగితే మనకు 100కి 100 పాయింట్లు కావాలా, ఒక 50-40 తీసుకున్న చాలు కదా మన క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ. అలా ఎందుకు ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఏంటి అంటే ప్రాఫిట్ తీసుకున్నా లేకపోతే లాస్ అయినా కూడా అగ్రెసివ్గా ఉండకండి ఓకేనా. ఇంకోటి ఏంటంటే అత్యాశకు కూడా వెళ్ళమాకండి. ఆ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఉన్నదే ఇది,
ఒక ఇవాళ ఒక 100 పాయింట్స్ వచ్చినాయి అనేసి అంటే రేపు ఇక్కడ ఏం చేశారంటే ఇవాళ 10K పెట్టినవాడు తెల్లారంగానే ఆడ ₹1,00,000 పెడతాడు. వేయాలి 100 పాయింట్లు వచ్చినాయి, రేపు కనీసం 50 అన్న రావాలి. అదేం చేస్తుంది, ఈ 100కి ఇంకో 100 కలిపి 200 పాయింట్లు డౌన్ చేసింది అనుకో, ఏం చేస్తారు? ఈ 10,000 ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ పోయింది, మిగతా నువ్వు పెట్టిన క్యాపిటల్ కూడా పోయింది. మరి సో మార్కెట్లో రేపు ఏదో అయిపోతుంది అనేసి గాబరా పడేసి రామాకండి. ఫస్ట్ మీరు ఏ సిగ్మెంట్ తీసుకున్నా కూడా దోజీ క్యాడ్ని అప్లై చేసుకుంటూ రండి. మీకు ఇక్కడ చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, ట్రస్ట్ మీ అండి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది, అది ప్రాఫిట్కి అయినా కూడా లిమిట్ అనేది ఉండాలి. ఓకేనా? మీరు లాస్కే లిమిట్ పెడతా అంటే, స్టాప్ లాస్లు పెడతా అంటే కాదు, ప్రాఫిట్కి కూడా పెట్టాలి. ఓకే? సో అలా మీరు మీ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటేనే లాంగ్ టర్మ్లో మీరు ఉండగలుగుతారు, సస్టైన్ అవ్వగలుగుతారు మార్కెట్లో, అంతే. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదండి. మంత్లీ వైజ్లో చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మంత్లీ వైజ్ కదా మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది, వీక్లీ వైజ్లో కూడా ఆపర్చునిటీ లేదు. డైలీని నేను అంత పట్టించుకోను. సో అదంతా యూజ్ అని కూడా నేను అనుకోను యాక్చువల్లీ. బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ వైజ్లో రండి. ఈ క్యాండిల్ ఉంది చూసారా, ప్రజెంట్ అయితే చెప్తున్నాను వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 53,388 ఉంది, లో ఏమో 50,609. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యాండిల్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ క్యాండిల్ ఇక్కడ పడుతుంది కదా, సో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మంత్ మీరు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీని ఒక ఆపర్చునిటీగా సిగ్మెంట్గా తీసుకుంటే మాత్రం ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో చెప్పాను. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయ్యడానికి పాసిబిలిటీగా చూస్తాను. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ మనకు వీక్లీ వైజ్లో కూడా ఉంది కదా. సో వీక్లీ వైజ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. క్యాండిల్ ఎలా ఉందండి? సో మంచి అగ్రెసివ్ క్యాండిల్ కదండి సెన్సెక్స్లో. వీక్లీ వైజ్లో ఒక చూడండి. ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఈ టేల్ ఉందా, సో ఇక్కడ కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ మార్కెట్ ఏమైనా ఇంతే అగ్రెసివ్గా వచ్చినా కూడా బ్రేక్ పడడానికి పాసిబిలిటీ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి 76,802. ఓకే, ఇక్కడ నుంచి 82,213, సారీ 78,000. ఓకే ఫైన్, 82,213 అండ్ లో వచ్చేసి 76,802. ఓకేనా? సో ఓవరాల్గా ఏంటి అంటే, ఇంతే అగ్రెసివ్గా ఇంకో క్యాండిల్ పడడానికి పాసిబిలిటీ ఉందా అంటే, రేపు మార్కెట్లో ఏమైనా ప్యానిక్ సిచ్యువేషన్ అంటే రేపే అంటే రేపని కాదు, ఓవరాల్గా ఎక్స్పైరీ వరకు ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇంకొంచెం డౌన్కి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ వరకు. లేదనుకోండి ఇక్కడనే దోజీ క్యాండిల్ క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సో నేనేమంటానంటే అగ్రెసివ్ క్యాండిల్స్ చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దోజీ క్యాండిల్ని అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా సెన్సెక్స్ని ఈ సిగ్మెంట్ని కనుక చూస్ చేసుకుంటే దోజీ క్యాండిల్ని ఇక్కడ అప్లై చేయండి ఫస్ట్. ఓకేనా? హై వచ్చేసి 82,213 అండ్ లో వచ్చేసి 76,802. గుర్తుపెట్టుకోండి, ఈ కాల్స్ని మీరు జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడండి. మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇదండి బ్యాంక్ నిఫ్టీను సెన్సెక్స్ గురించి. సో మిగతా సిగ్మెంట్స్ చెప్పరా మేడం అంటే, చాలా వరకు ఏంటి అంటే నేను ఇంకా వాటిని కరెక్ట్గా మార్కెట్లో ఒక ర్యాలీ అనేది వస్తుంది అగ్రెసివ్గా అంటే మనకు ఎన్ఎస్సి నుంచి బ్యాంక్ నిఫ్టీ ఉంది, బిఎస్సి నుంచి సెన్సెక్స్ ఉంది. ఓకేనా? సో మిగిలిన ఏవైనా కూడా ఏ సిగ్మెంట్ అయినా కూడా కొంచెం అది అంత అగ్రెసివ్ అనేది కనిపించదు. ఓకేనా? కొంచెం నిఫ్టీ బేస్ చేసుకొని రాయల్టీగా వెళ్తూ ఉంటాయి కదా.
సో అక్కడ ప్రాఫిట్ అనిపించదు. సో అందుకే నేను అగ్రెసివ్ మూడ్‌లో మాత్రమే నేను చెప్పడం జరుగుతది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు 100 పాయింట్స్, 500 పాయింట్స్ కోసం గాదు గదా! ఈవెన్ ఎంతో కొంత ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వాలి క్యాపిటల్ మీద. మార్కెట్ అనేది రాజు లెక్క ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనకకి గదా! కొంచెం ఇప్పుడు మంచిగా ఉండాలి మార్కెట్ అని అనుకుంటాం గదా! అగ్రెసివ్‌గా ఎళ్తేనే మనకు ఒక 100 పాయింట్లలో మనం ఒక 20, 30 తీసుకున్నా సరిపోతదనుకుంటాం. కానీ అది ఎల్లుడే 10, 20 పాయింట్స్ ఎళ్తే అక్కడొచ్చే 5, 10 పాయింట్లు గూడా మనం కరెక్ట్‌గా తీసుకోలేం. ఓకేనా? సో, అక్కడేంటంటే సాటిస్ఫాక్షన్ అనిపియదు. సో, ఆ బేస్‌లో నేను చెప్పడం జరగట్లేదనమాట. చూడండి ఈ బ్యాంక్ నిఫ్టీను, సెన్సెక్స్ అయితే ఆఫ్‌కోర్స్ ఇవే తీసుకోవాలనేదైతే రూల్ ఏం లేదు. కాకపోతే కొంచెం ఫాస్ట్‌గా అర్థమవుతాయి. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా అయితే ఎంతో కొంత మీ నాలెడ్జ్ అయితే గెయిన్ అవుద్దండి. ఓకేనా? సో, ఇదండి నెక్స్ట్ వీక్‌కి సంబంధించి మన సెన్సెక్స్‌ది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పడం జరిగింది గదా! ఓకే. ఫైన్. మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో గూడా మాట్లాడుకుందాము. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ అనేది స్కామ్ గాదు. ఫ్రాడ్ గాదు. ఇది గూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? సో, నేను చాలా వరకి ట్రస్ట్ చేసేదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మార్కెట్, సెకండ్ వన్ స్టాక్ మార్కెట్, తర్వాత రియల్ ఎస్టేట్. ఈ 3 పొజిషన్స్ మాత్రమే నేను చూసాను చాలా వరకి. సో, సెకండరీ సెకండ్ దాంట్లో నేనున్నాను. ఓకే. ఇక్కడ మనం సక్సెస్ అయితే ఎంతో కొంత మనకేంటి అంటే ఇది గూడా ఒక బిజినెసే గాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించుకుంటూ కొన్ని న్యూ టెక్నిక్స్ అండ్ మన స్టాక్ మార్కెట్‌లో వచ్చే చేంజెస్, సెబీ వాళ్ళు ఇచ్చే గైడ్‌లైన్స్‌తోని ఆ సెబీ అండర్‌లో మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వుకుంటూ ఎళ్ళిపోతా ఉంటే కంపల్సరీగా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. మనకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. లేదు నాకు నచ్చినట్టుగా నేను జేస్తాను. ఒక పర్సన్‌ని నమ్మి తను చెప్పినట్టు చేశాను. లేకపోతే వాళ్ళకి నేను డీమ్యాట్ అకౌంట్ ఇచ్చేస్తాను. వాళ్ళే జేస్తారు గదా! అనేసి అనుకుంటే, ఎప్పుడు గూడా ఒక్కరిని నమ్మేసి వాళ్ళు జేస్తారులే అని వదిలేస్తున్నాము అంటే నీకు పట్టింపు లేనట్టే గదా! నీకు పట్టింపు లేని దాంట్లో నువ్వెందుకు పైసలు పెడుతున్నావు? ఇంకోరిని ఎందుకు నమ్మి చేతులారా నీ పైసలు నువ్వే ఇంకోరి చేతులకి ఇస్తున్నావు. ఓకేనా? సో, ఇవన్నీ వద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రండి. మీరు నేర్చుకొని మీ ఓన్ నాలెడ్జ్‌తోని మీరు ఎంటర్ అవ్వండి. ఓకేనా? ఎడ్యుకేషన్ పర్పస్‌లో చెప్పడానికి నేనే కాదు. ఇలా నాలాంటి ఛానెల్స్ చాలా చాలా ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌కి సంబంధించినయి యూట్యూబ్‌లో. కాపోతే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకేంటంటే మన ప్యాటర్న్స్ గురించే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారా అనేది నాకు గూడా అర్థం కావట్ల. ఎందుకంటే నిజంగా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది లేకపోతే ప్యాటర్న్స్ అనేది వర్కౌట్ అయ్యి ఉంటే 80% వరకి ఎందుకు మన దాంట్లో ఫెయిల్యూర్స్ అవుతున్నారు రిటైలర్స్? ఇంత లాస్ ఎందుకు వస్తుంది? సో, ఇవన్నీ వస్తేనే గదా! సెబీ వాళ్ళ దగ్గర నుంచి అంత హార్డ్ స్టోన్ వస్తుంది. వాళ్ళు ఫ్లెక్సిబుల్‌గా ఉండేవాళ్ళు ఈసారి ఎందుకు చేంజ్ అయ్యారు? హార్డ్ స్టోన్‌కి ఎందుకెళ్లారు? మన లాసెస్ చూసే గదా! సో, రీటైలర్స్‌గా మనం జేయాల్సిందేంటంటే, మనం చేసే పని మనమే చేయాలి. ఓకేనా? సో, దానికి ఇంకోరి సపోర్ట్ తీసుకోవడం తప్పని నేను అనట్లా. కానీ మనం ఏ పర్సన్ అయితే నమ్ముతున్నామో, అది సబ్జెక్ట్ పరంగానే ఏ రకంగైనా, నిజంగా వాళ్ళకంత వర్త్ ఉందా లేదా? అక్కడ కంటెంట్ ఉందా లేదా? జెన్యూన్ అయిందా కాదా? అనేది మీరు తెలుసుకొని రండి. ఓకేనా? సో, దానివల్ల ఏంటంటే మీకు కూడా కొంచెం క్రియేటివిటీ అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పటివరకు చూస్తున్న అంటే ఇప్పుడు నేను ఒక కంటెంట్‌లో నేను చూస్తున్నా స్టాక్ మార్కెట్‌ని. ఇన్ కేస్ మీరు ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీకు ఇంకో న్యూ వే అనేది కనిపించొచ్చు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్ని ఒక్క దాంట్లో లేవు. ఇదే వేలో ఎళ్ళాలి అనేది ఏం లేదు. సక్సెస్ అవ్వాలి అంటే కొ చాలా వేస్ ఉన్నాయి. మన స్టాక్ మార్కెట్‌లో గూడా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఏదన్నా ఒక దాంట్లో ఒక్క దాంట్లోనే ప్రాపర్‌గా ఎళ్ళండి. ఓకేనా? పదిట్లలో చేతులు పెడతా అనేసి అంటే మాత్రం ఏ ఏలు కూడా పనికి రాకుండా అయిపోద్ది. సో, ఏదైనా ఒక దాంట్లో చూడండి. దాంట్లోనే సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. కంపల్సరీగా అవుతారు. ఈ ఇయర్‌లో ఎవరి అకౌంట్స్ అయితే గ్రీన్‌లో ఉన్నాయో రియల్లీ వెల్కమ్ టు ద స్టాక్ మార్కెట్ అండి. మీరు స్టేబుల్‌గా ఉంటూ
ఇంకొంచెం ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే వాళ్ళ అకౌంట్స్‌ని రెడ్‌లో ఉంచారో, ఇప్పటి నుంచైనా కొంచెం వే అనేది చేంజ్ చేసి, సబ్జెక్ట్ పరంగా మీరు రండి. కంపల్సరీగా చెప్తున్నాను. మీరు నేర్చుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుద్ది. ఓకేనా? సో, ఇదండి. థ్యాంక్ యూ. బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సో, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం గదా! ఎంతో కొంత మాకు గూడా సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.